హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మన న్యూ బుక్‌లోని ఫస్ట్ చాప్టర్‌తో స్టార్ట్ చేద్దాం. సో, ఈ చాప్టర్ వచ్చేటప్పటికి సెల్ఫ్ ఇమేజ్ మన జీవితాన్ని మార్చే ఒక సీక్రెట్ బ్లూ ప్రింట్ అని చెప్తోంది. సో, ఈ చాప్టర్ ఏదైతే ఉందో ఒక పవర్‌ఫుల్ ఐడియాతో ప్రారంభమైందనమాట. అదేంటంటే ప్రపంచంలో జరిగిన గొప్ప గొప్ప సైకాలజికల్ డిస్కవరీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక డిస్కవరీయే ఈ సెల్ఫ్ ఇమేజ్. సెల్ఫ్ ఇమేజ్ అంటే చాలా సింపుల్‌గా చెప్పాలంటే మన గురించి మనం మనసులో వేసుకున్న ఒక మెంటల్ బ్లూ ప్రింట్ అనుకోవచ్చు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే ఒక డిజైన్ బ్లూ ప్రింట్ ఉంటుంది కదా! ఏదెక్కడ ఉండాలి అలాగా. అలా మనకి తెలియకపోయినా ప్రతి మనిషి తనలో తాను ఒక మెంటల్ బ్లూ ప్రింట్‌ని తీసుకొని తిరుగుతూ ఉంటారు. అది మన గురించి మనం అనుకునే ఒక పిక్చర్ అనమాట. అంటే నేను పొట్టిగా ఉన్నాను, లేదా నేను పొడుగ్గా ఉన్నాను, నేను చాలా అందంగా ఉన్నాను, లేదంటే నేను అంత అందమైన వాడినేం కాదు, లేదా నేను ఒక ఫెయిల్యూర్‌ని, లేదా నేను ఆహ్, చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాను, నేను చాలా కాన్ఫిడెంట్ పర్సన్‌ని, లేదా నాకు స్టేజ్ ఫియర్ ఉంది. సంథింగ్ ఆర్ ద అదర్. ఈ ఆన్సర్స్ అన్నీ కూడా మన సెల్ఫ్ ఇమేజ్‌లోనే ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను ఎలాంటి వాడిని అన్న ఒక క్వెషన్ ఏసుకుంటే అందులో నుంచి వచ్చే ఆన్సర్ మన సెల్ఫ్ ఇమేజ్‌లో ఉంటుంది. ఈ సెల్ఫ్ ఇమేజ్ ఒక్క రోజులో తయారయ్యేది కాదండి. మన పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ వల్ల స్లోగా బిల్డ్ అవుతూ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్‌గా మనం చెప్పుకోవాలంటే మన సక్సెసెస్, మన ఫెయిల్యూర్స్, మన హ్యూమిలియేషన్స్, మన అచీవ్‌మెంట్స్, చిన్నప్పటి నుంచి ఇతరులు మన గురించి చెప్పిన మాటలు, మనల్ని సొసైటీ చూసిన విధానం, మనం సొసైటీని చూసే విధానం, ఇవన్నిటి నుంచి మన బ్రెయిన్ ఒక సెల్ఫ్ పిక్చర్‌ని తయారు చేసుకుంటుంది. ఒకసారి ఈ పిక్చర్ మన మైండ్‌లో స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయితే మనం దాన్ని అబ్సల్యూట్ ట్రూత్‌గా నమ్మేస్తాం. అంటే సత్యం కింద నమ్మేస్తాం అనమాట. అదే సత్యం అనుకుంటాం. దాన్ని క్వెషన్ చేయకుండా దాన్ని ఏమీ ఇంకా టచ్ చేయమనమాట. ఇది నేను అని నమ్మేసిన తర్వాత ఆ నేనుని ఏమీ క్వెషన్ చేయం. ఎవ్రీ సింగిల్ టైమ్ మన యాక్షన్స్ కూడా అదే డైరెక్షన్‌లో పోతూ ఉంటాయన్నమాట. సో, సెల్ఫ్ ఇమేజ్ మన జీవితాన్ని ఎలా కంట్రోల్ చేస్తుందో చూద్దాం. సెల్ఫ్ ఇమేజ్ ఒక థర్మోస్టాట్ లాంటిదనమాట. అంటే ఇంటికి థర్మోస్టాట్ టెంపరేచర్‌ని ఎలా కంట్రోల్ చేస్తుందో, అలా సెల్ఫ్ ఇమేజ్ మన బిహేవియర్‌ని కంట్రోల్ చేస్తుంది. అంటే మన యాక్షన్స్, మన ఫీలింగ్స్, మన ఎబిలిటీస్ అన్నీ కూడా మన సెల్ఫ్ ఇమేజ్‌కి మ్యాచ్ అయ్యేలా ఉంటాయి. చాలా సింపుల్‌గా చెప్పాలంటే మన గురించి మనం ఎలా అనుకుంటున్నామో మన జీవితం కూడా చాలా వరకు అలా మారుతుంది. ఒక వ్యక్తి తనని తాను ఫెయిల్యూర్ టైప్ పర్సన్‌గా అనుకుంటూ ఉన్నారనుకోండి, అతను ఏదో ఒక విధంగా ఫెయిల్యూర్ వైపు వెళ్ళే సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయన్నమాట తనకి. అదే వ్యక్తి విక్టిమ్‌గా భావిస్తూ ఉన్నారనుకోండి, తనకు ఇన్‌జస్టిస్ జరుగుతున్నట్లు కనిపించే సిట్యుయేషన్స్ అతని జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ కొంతమంది అడుగుతూ ఉంటారు. లైక్ నేను లైక్ ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఐయామ్ ద హీరో, ఐయామ్ లైక్ ఫైటింగ్ విత్ ఎవ్రీవన్ అలా అనుకుంటాం. కానీ ఆ ఫైటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఎవరన్నా మనల్ని దూషించినప్పుడే ఎప్పుడన్నా మనం లైక్ ఆ సిట్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇమాజిన్ మనం ఆర్ మోర్ పవర్‌ఫుల్ అండ్ ఆర్ బీటింగ్ దెమ్ అప్ అని. కానీ మనం ఎక్కడో తక్కువ అన్న భావన నుంచే కదా ఆ హీరో తత్వం కింద ఉండి అందరిని కొట్టేసామన్న ఫీలింగ్ వస్తుంది. సో, యాక్చువల్ ఇమేజ్ ఏంటి అన్నది పట్టుకోవాలి ఇక్కడ. యాక్చువల్‌గా మన సెల్ఫ్‌తో మనం ఎలా ఫీల్ అవుతున్నాము? ఆర్ వి గుడ్ ఎనఫ్? ఆర్ వి స్ట్రాంగ్? ఇలా ఫీల్ అవుతున్నామా? లేకపోతే ఏదో ఒక పొర కప్పేసుకొని ఒక షీల్డ్‌లా వేసుకొని నేను హీరోలాగా ప్రొజెక్ట్ చేస్తూ లోపల నేను సాడ్‌గా ఫీల్ అవుతున్నానా? ఇది అన్నది మనం పట్టుకోవాలి. నెక్స్ట్ స్నాప్ బ్యాక్ ఎఫెక్ట్. ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట స్నాప్ బ్యాక్ ఎఫెక్ట్. అంటే ఇప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ ఉందనుకోండి, దాన్ని 2 వేళ్ళ మధ్యలో పెట్టి లాగి ఒక ఒక ఫింగర్‌తో వదిలేసామనుకో అది ఏమవుతుంది? దాని ఒరిజినల్ పొజిషన్‌కి వెళ్ళిపోతుంది. అంటే ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ ఇలా సాగదీస్తాం, పెద్దగా అవుతుంది. దాన్ని ఒకసారి వదిలిపెడితే మళ్ళీ చిన్నగా అయిపోతుంది. అలాగే మన సెల్ఫ్ ఇమేజ్ కూడా పనిచేస్తుందనమాట. మన సెల్ఫ్ ఇమేజ్‌కి ఆపోజిట్‌గా బిహేవియర్ చేయడానికి ప్రయత్నిస్తే అది ఏమవుతుందంటే కొంతకాలం మాత్రమే ఆ చేంజ్ అన్నది ఉంటుంది. తర్వాత మన మైండ్ మనల్ని తిరిగి మన ఓల్డ్ సెల్ఫ్ ఇమేజ్ దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పర్సన్ ఎవరైనా ఉన్నారనుకోండి, చాలా లావుగా ఉన్నారు అని నమ్ముతున్నారనుకోండి. అతను ఏం చేస్తాడు? డైట్ చేస్తాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు, కొంత వెయిట్ తగ్గుతాడు. కానీ ఆయన సెల్ఫ్ ఇమేజ్ ఏంటి? ఇంకా చేంజ్ అవ్వలేదు. నేను ఫ్యాట్ పర్సన్నే అన్నది ఉందనుకోండి, కొంతకాలం తర్వాత మళ్ళీ ఏమవుతుంది? తన ఓల్డ్ హ్యాబిట్స్‌కే వెళ్ళిపోతాడు. ఎందుకంటే నేను లావుగా ఉన్నాను అన్న తత్వంలో వాడు కొంచెం వెయిట్ తగ్గినా అది పట్టించుకోకుండా ఉంటే సేమ్ దే విల్ గెట్ బ్యాక్ టు దేర్ ఓన్ థింగ్ అనమాట.
అంటే ఇక్కడ ప్రాబ్లమ్ డైట్‌లో లేదు, ఎక్సర్‌సైజ్‌లో లేదు. ప్రాబ్లమ్ ఎక్కడుంది? సెల్ఫ్ ఇమేజ్‌లో ఉంది. ప్రాబ్లమ్ ఎక్కడుంది? నేనింకా లావుగా ఉన్నాను అనే థింకింగ్ ప్యాటర్న్‌లో ఉంది. మరి ఈ సెల్ఫ్ ఇమేజ్‌ని ఒక ప్రాబ్లమ్ లాగా కాకుండా లేకపోతే ఆహ్, ఇది మనకి మన లైఫ్‌లో ముందుకు తీసుకెళ్ళడానికి ఎలా యూజ్ చేసుకోవచ్చు? ఒక ఫౌండేషన్ లాగా ఎలా మారుతుందిది? మన మన సెల్ఫ్ ఇమేజ్ ఏంటంటే మన పర్సనాలిటీకి ఒక ఫౌండేషన్ లాంటిదనమాట. మన ఎక్స్‌పీరియన్సెస్ కూడా సెల్ఫ్ ఇమేజ్‌ని ఎప్పుడు రీఎన్ఫోర్స్ చేస్తూ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్‌కి ఎవరైనా ఒక చిన్న పిల్లోడు ఉన్నాడనుకోండి. మ్యాథ్స్‌లో చాలా వీక్ అని తను భావిస్తూ ఉన్నాడు. అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు మ్యాథ్స్‌లో ఎక్కువ మార్క్స్ రాలేదు. సో, ఏమనుకుంటాడు, నేనెప్పుడు మ్యాథ్స్‌లో వీక్స్ ఫెయిల్ అవుతూ ఉంటాడు. ఏదో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ తను ఫెయిల్ అయ్యాడనుకోండి ఎగ్జామ్‌లో. అప్పుడు తనేమనుకుంటాడు, నేను చెప్పాను కదా! నేను మ్యాథ్స్‌లో వీక్. ఇక్కడ ఏమవుతుంది, సెల్ఫ్ ఇమేజ్ అనేది ఏదో ఉంది. అదేమైంది, బిహేవియర్ ప్యాటర్న్ కింద మారిపోయింది. ఇప్పుడు నేను మ్యాథ్‌లో వీక్ అనే భావన ఉంది కాబట్టి, అతను మ్యాథ్‌లో వీక్ అని నమ్ముతున్నాడు కాబట్టి, ఆ కృషి అనేది ఏదో చేయట్లేదు కాబట్టి, మళ్ళీ రిజల్ట్ ఏమవుతుంది, ఫెయిల్యూర్ వస్తుంది. మళ్ళా ఫెయిల్యూర్ నుంచి ఏమైంది, సీ ఇది ఇంకొక ఆహ్, ప్రూఫ్ నేను మ్యాథ్‌లో వీక్ అని చెప్పడానికనేసి మళ్ళీ అంతకన్నా ఎక్కువ స్ట్రాంగ్‌గా తన సెల్ఫ్ ఇమేజ్ అన్నది క్రియేట్ అయిపోతుందనమాట. సో, ఇదొక చక్రం కింద నడుస్తుంది. ఒక సైకిల్ కింద అయిపోతుంది. మనకున్న సెల్ఫ్ ఇమేజ్ బట్టి మన బిహేవియర్ ఉంటుంది. మన బిహేవియర్ బట్టి రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్ మళ్ళీ తీసుకెళ్ళి మన సెల్ఫ్ ఇమేజ్‌ని దృఢంగా చేసి పెడుతుంది. సో, కాకపోతే మనకి ఇక్కడున్నదేంటంటే, ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, సెల్ఫ్ ఇమేజ్ అన్నది ఆహ్, శాశ్వతం కాదు. పర్మనెంట్ కాదది. మనం దాన్ని చేంజ్ జేయొచ్చు. మరి ఎవరండి ఎలా చేంజ్ చేయొచ్చు అంటే, ఎవరైనా చేయొచ్చు. చిన్నోళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, తమ సెల్ఫ్ ఇమేజ్‌ని చేంజ్ చేసి ఒక కొత్త లైఫ్‌ని స్టార్ట్ చేయొచ్చు. మన యాక్చువల్ లిమిట్స్ చాలా చాలా పెద్దవన్నమాట. కానీ మనం పెట్టుకున్న సెల్ఫ్ ఇంపోజ్డ్ లిమిట్స్ ఉంటాయి చూడండి. అవేమో చాలా 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 చిన్నవి. ఆ లిమిట్స్ వల్ల మన పొటెన్షియల్ చాలా వరకు అన్‌యూజ్డ్‌గా ఉంటుంది. మీరు ఈ ఈ స్టోరీ వినుండుంటారు 'లూసీ' అనేసి. ఆహ్, నాకు గుర్తున్నంత వరకు ఆ పేరు లూసీ. సో, అదేంటంటే ఒక ఫిలిం. ఆ ఫిలింలో ఏంటంటే ఒక పర్సన్‌కి తన బ్రెయిన్ యొక్క కెపాసిటీ ఏదైతే ఉందో, లైక్ ప్రతి ఒక్కళ్ళకి కూడా మనకు తెలిసిందే. మనం బ్రెయిన్‌లో చాలా 2% మాత్రమే యూజ్ చేస్తాము. సంథింగ్ ఏదో చెప్తూ ఉంటారు. సో, మనకి పొటెన్షియల్ అనేది ఎంతుంది? 100% ఉంది. కానీ మనం దాంట్లో ఎంత యూజ్ చేస్తున్నాం? 2% యూజ్ చేస్తున్నాం. సో, మనం ఇంతే ఎవరన్నా కానీ ఇంతే యూజ్ చేయొచ్చు. లేకపోతే గ్రేట్ పర్సన్సే ఇంత యూజ్ చేశారు, నేనంత అనే తత్వంలో మనం ఉంటే ఏంటంటే, మన హైయెస్ట్ పొటెన్షియల్‌కి మనం రీచ్ అవ్వం. ఏవైతే గ్రేట్ వండర్స్ చేయగలుగుతామో అవి చేయలేము. సో, అదే అనమాట మనకు చెప్తుంది. సో, మన యాక్చువల్ లిమిట్స్ అనేవి చాలా పెద్దవి. కానీ మనం పెట్టుకున్నవి చాలా చిన్నవి. చాలా చాలా చిన్నవి. ఆ లిమిట్స్ వల్ల మన పొటెన్షియల్ ఏదైతే ఉందో చాలా వరకు మనం యూజ్ చేయలేకపోతున్నాం. అండ్ ద మెయిన్ థింగ్ ఈస్ థాట్ మనము ఏదో బయట చేంజ్ చేయడం కాదండి. ఇన్‌సైడ్‌గా చేంజ్ చేయాలి. అంటే మనం హ్యాబిట్స్ చేంజ్ చేయడం వల్ల ఎందుకు ఒక హ్యాబిట్‌ని మనకున్న హ్యాబిట్స్ చేంజ్ చేయడం ఎందుకు మనకి డిఫికల్ట్‌గా ఉంటుంది? ఎందుకంటే చాలామందికి చేంజ్ అనేది బయట నుంచి తీసుకొనొస్తామనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను పాజిటివ్‌గా థింక్ చేస్తాను. నేను కామ్‌గా ఉంటాను. లేదా నేను ఈ బిజినెస్‌లో సక్సెస్ అవుతుంది. కానీ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏం మిస్ అవుతారంటే, ఇది చేసే సెల్ఫ్ గురించి థింకింగ్ చేంజ్ చేయమనమాట. ఓల్డ్ సెల్ఫ్ ఇమేజ్ అలాగే ఉంటుంది. మనము పాజిటివ్ థింకింగ్ కోసం అనేసి ఆ వీడియో, ఈ వీడియో చూస్తూ ఉంటాము. కానీ మన లోపల ఎక్కడో మనకింకా ఐ యామ్ నాట్ గుడ్ ఎనఫ్, లేకపోతే సంథింగ్ మన సెల్ఫ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని అలాగే అట్టిపెట్టి కూర్చున్నామనుకోండి. వై విల్ ఇట్ చేంజ్? పాజిటివ్ థింకింగ్ అనేది ఎప్పటికి రాదు. కొంతమంది చూడండి, వాళ్ళు చూసేవన్నీ అద్భుతమైన ప్రోగ్రామ్స్ ఉంటాయి. కానీ వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళు బిహేవియర్ ప్యాటర్న్స్ వచ్చేటప్పటికి చాలా చెత్తగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళెప్పుడూ లోపల నుంచి చేంజ్ కోసం చూడట్లేదు. బయట మాత్రమే చేంజ్ కోసం చూస్తూ ఉన్నారు. కానీ సెల్ఫ్ ఇమేజ్ అనేటప్పటికి ఏమవుతుందంటే, ఓల్డ్ సెల్ఫ్ ఇమేజ్, లైక్ సెల్ఫ్ ఇమేజ్ అనే దగ్గరికి ఏంటంటే, ఇది మన ఓన్‌ది. ఇట్స్ సంథింగ్ ఫ్రమ్ ఇన్‌సైడ్. మన లోపల నుండి ఉన్నది. అండ్ మనం లోపలే ఫస్ట్ వాటిని చేంజ్ చేయాలి. ఒక ఇంట్రెస్టింగ్ థియరీ ఒకటి చెప్పారనమాట ఇందులో, ఒక ఎక్స్‌పెరిమెంట్. మన పర్సనాలిటీ అనేది మన ఐడియా సిస్టమ్ లాంటిది. అందులో సెంటర్‌లో ఉండేది మన సెల్ఫ్ ఇమేజ్. సెల్ఫ్ ఇమేజ్‌కి మ్యాచ్ అయ్యే ఐడియాస్ మాత్రమే యాక్సెప్ట్ అవుతాయి. మ్యాచ్ కాకపోతే రిజెక్ట్ అయిపోతాయి.
ఇప్పుడు ఆయన ఏం చేశారంటే, ఆయన స్టూడెంట్స్ మీద ఎక్స్‌పెరిమెంట్ చేసి చూసారంట. అప్పుడు చాలామంది స్టూడెంట్స్‌కి ఫెయిల్యూర్ ఏదైతే ఉందో, దానికి కీ రీజన్ అంటే ముఖ్యమైన రీజన్ ఏదైతే ఉందో, అది ఇంటెలిజెన్స్ కాదు. వాళ్ళ బుద్ధి సామర్థ్యం అవి కాదు. వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ అనేది తెలుసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే వన్ ఆఫ్ హిస్ స్టూడెంట్ ఏంటంటే, ఎప్పుడు చూసినా స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తూ ఉంటుందంట. సో, నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి వాళ్ళు స్పెల్ బీ కాంపిటీషన్ ఎలా ఉంటుంది కదా! అందులో విన్ అయ్యారు. ఒక అమ్మాయి కాలేజ్ చదివే అమ్మాయి ఎప్పుడు చూసినా ఫెయిల్ అవుతూ ఉంది. బట్ తర్వాత తన సెల్ఫ్ ఇమేజ్‌ని కరెక్ట్ చేసుకున్న తర్వాత తను ఏ+ స్టూడెంట్ కింద వచ్చింది. ఒక అబ్బాయి ఇంగ్లీష్‌లో చాలా వీక్‌గా ఉన్నాడు. కానీ అతనికి అదే ఇంగ్లీష్‌లో లిటరరీ ప్రైజ్ గెలుచుకున్నారు. సో, ఇక్కడ ఏంటి ప్రాబ్లమ్ అనేది ఇంటెలిజెన్స్ కాదు. వాళ్ళు మొద్దులై ఉన్నారు. అందుకని వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు అలా కాదు. ప్రాబ్లమ్ ఎక్కడుందంటే నేను వేస్ట్ స్టూడెంట్‌ని, లేకపోతే నేను బ్యాడ్ స్టూడెంట్‌ని, నేను డమ్, నేను పూర్ స్టూడెంట్‌ని, లేదంటే నేను మంచి స్కూల్‌లో చదవట్లేదు. సంథింగ్ ఆర్ ద అదర్ వాళ్ళు మైండ్‌లో పెట్టేసుకొని ఉంటుంటారు కదా! వాళ్ళ గురించి వాళ్ళు. అవి వాళ్ళని గుడ్ రిజల్ట్స్‌ని నుంచి దూరంగా పెడుతూ ఉన్నాయన్నమాట. సో, ఎప్పుడైతే వాళ్ళు ఆ బిలీఫ్ సిస్టమ్‌ని చేంజ్ అవుతారో, అప్పుడు వాళ్ళ రిజల్ట్స్ కూడా చేంజ్ అవుతాయి. అండ్ సేమ్ ఎగ్జాంపుల్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ మన ఆథర్ ఎవరైతే ఉన్నారో, రచయిత ఎవరైతే ఉన్నారో ఆయన పేషెంట్స్‌లో చూసింది. కొంతమంది చూడండి, కొంతమందికి పళ్ళు వంకర టింకర పళ్ళుంటాయి. అంతకుముందు వాళ్ళు ఈ పిల్లోడెప్పుడు అసలు మాట్లాడడు అలా ఇలా అని అంటూ ఉంటారు. అదే వాళ్ళకి కొంచెం పళ్ళు అవన్నీ క్లిప్ అది వేయించి సెట్ రైట్ చేసిన తర్వాత వాళ్ళు ఓపెన్‌గా మాట్లాడగలుగుతారు. ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళు ఎక్కడికో నేను సరిగ్గా లేను, అందరూ నన్ను చూసి నవ్వుతారేమో, నేను అందంగా లేను అనే భావన అయ్యుండొచ్చు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలనంటే చాలామంది ఫేషియల్ సర్జరీస్ అవి చేయించుకున్నప్పుడు కొంతమంది చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉంటాయి కదా! లైక్ కొంతమందికి ఇక్కడ చూడండి, ముక్కు వంకర ఉండడము, లేకపోతే పెదాల దగ్గర ఏదో గ్రహణం ఏదో ఉంటారు కదా! కొంచెం లేకపోవడం అలా. వాళ్ళు ఆ సర్జరీ చేయించుకున్న తర్వాత చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తారు. ఇతను ఏంటి ఇలా ఎందుకున్నారు అని చూస్తూ ఉంటే కొంతమందేమో సీ కొంతమంది పేషెంట్స్‌లో ఏమవుతుంది, ఫేస్ చేంజ్ అయిన పర్సనాలిటీ చేంజ్ అయిపోతుంది. కొంతమంది పేషెంట్స్‌లో ఏంటంటే ఫేస్ చేంజ్ అయినా పర్సనాలిటీ అనేది చేంజ్ అవ్వదు. పోనీ కొంతమందికి సర్జరీ తర్వాత కూడా వాళ్ళు అలాగే ఉంటారు. నా ఫేస్ సేమ్‌గానే ఉంది కదా! ఏముంది ఇందులో తేడా అన్నట్టు. అక్కడ మీరు గ్రహిస్తే అక్కడ ఫేస్ కానీ, ఆ సర్జరీ కానీ అది కాదు. వాళ్ళని కాన్ఫిడెంట్‌గా చూపించేది. అక్కడేంటంటే వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్. ప్రాబ్లమ్ అన్నది ఫేస్‌లో కాదు, లేకపోతే వాళ్ళకున్న ఆ చిన్న తేడాలో కాదు. ప్రాబ్లమ్ అనేది వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్‌లో మాత్రమే ఉంటుందనమాట. మనం చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఈ అన్నిటిలో చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇప్పుడు నార్మల్ అపియరెన్స్ ఉన్న చాలామంది కూడా తను అగ్లీగా భావిస్తారు. ఇన్‌ఫాక్ట్ నేను కూడా ఆ కోవకు చెందిన దాన్నే. బికాజ్ చ నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా చెప్తారు, "నువ్వు చాలా బాగున్నావని." బట్ నాకేమనిపిస్తుంది, అది ఫోటోజెనిక్ ఫేస్ కాదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్, వెరీ రీసెంట్ ఎగ్జాంపుల్. సో, నా నా సమ్‌వన్ ఇన్ మై ఫ్యామిలీ వాస్ కమెంటింగ్ ఆన్ మై ఫోటోస్. నీ ఏంటో నువ్వు బయట బాగానే కనిపిస్తావు, బట్ ఫోటోస్‌లో బాలేదు అని. నాకెందుకో చాలా బాధ కలిగిందనమాట. వాళ్ళు అలా అని ఉండకూడదు అనేసి. చాలా చాలా బాధపడ్డాను. బట్ తర్వాత నేను గుర్తు తెచ్చుకుంటే నేనే కొన్ని వందల సార్లు నేను చెప్పుండుంటాను ఫోటోస్ తీసినప్పుడు కూడా. లైక్ నేను ఫోటోజెనిక్ ఫేస్ కాదండి నాది. అంత బాగా పడను నేను ఫోటోలో అని నేనే నాకు చెప్పుండుంటాను. సో, నా సెల్ఫ్ ఇమేజే ఏం చేసింది, నా రియాలిటీలో బయటున్న వ్యక్తులెవరో కమెంట్ చేసేటట్టు చేసింది. ఆ కమెంట్ చేసినప్పుడు నేను బాధపడి మళ్ళీ నేనేమనుకుంటాను, అవును నాకు తెలిసిందే కదా ఇది, నేను ఫోటోజెనిక్ ఫేస్ కాదు నాది అనేసి. దిస్ ఈజ్ హౌ మన సెల్ఫ్ ఇమేజ్, నెగెటివ్ సెల్ఫ్ ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో, ఇతను కూడా అదే చెప్తున్నాడు. నార్మల్‌గా యావరేజ్‌గా ఉన్న చాలామంది కూడా వాళ్ళు చాలా అందవిహీనంగా ఉన్నట్టు భావిస్తూ ఉంటారు అంట. సర్వేస్ కూడా ఏం చెప్తున్నాయంటే 70% నుంచి 90% వరకు పీపుల్ వాళ్ళ అపియరెన్సెస్ గురించి చాలా అన్‌హ్యాపీగా ఉంటారు. అంటే యాక్చువల్‌గా డిఫెక్ట్ ఏమీ లేకపోయినా, ఇప్పుడు ముక్కు వంకర, అది వంకర, ఇది వంకర అంటే డిఫెక్ట్ అది. ఏ కాలో చేయో లేకపోతే డిఫెక్ట్ అది. కానీ అలా ఏమీ లేకుండా మామూలుగా ఉన్నవాళ్ళు కూడా ఏంటి మైండ్‌లో డిఫెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఈ మెంటల్ స్కార్స్ వల్ల ఏమవుతాయంటే ఫిజికల్ స్కార్స్ లాగా పెయిన్‌ఫుల్‌గా అవి మారుతూ ఉంటాయన్నమాట. సో, సెల్ఫ్ ఇమేజ్ యొక్క రియల్ సీక్రెట్ ఏంటంటే లైక్ మనకు హ్యాపీ లైఫ్ కావాలంటే
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మొదట మనకు అవసరమైనది ఒక హెల్తీ సెల్ఫ్ ఇమేజ్. మన గురించి మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. మన స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్ ఈ రెండింటిని మనం తెలుసుకోవాలి. సెల్ఫ్ ఇమేజ్ హెల్తీగా ఉంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి, మన క్రియేటివిటీ పెరుగుతుంది, మనం ఫ్రీడమ్గా చాలా స్వేచ్ఛగా ఫీల్ అవుతాము. అదే సెల్ఫ్ ఇమేజ్ వీక్ అయితే ఏమవుతుందండి, చాలా ఇన్సెక్యూర్డ్గా, ఎప్పుడు భయస్థులుగా, ఎప్పుడు చూసినా యాంగ్జైటీ ఉంటూ, ఎప్పుడు చూస్తే మన మీద మనకే నమ్మకం లేకుండా ఒక హాస్టిలిటీ ఇవన్నిటిని ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. సో మన బ్రెయిన్లో ఒక ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని ఒక క్రియేటివ్ మెకానిజం లేదా ఆటోమేటిక్ సక్సెస్ మెకానిజం అంటారు. ఇది ఏం చేస్తుందండి, ఇది ఒక గోల్ సీకింగ్ మెషిన్ లాంటిది. ఇప్పుడు ఒక గైడెడ్ మిసైల్, ఇప్పుడు ఇరాన్ ఇవన్నీ వార్స్ జరుగుతున్నాయి కదా, అందులో ఏంటి, ఒక కంట్రీ ఇంకొక కంట్రీ మీదకి గురి చూసి మిజైల్స్ టార్గెట్ చేస్తుంది కదా, అలాగే మన మిజైల్ టార్గెట్ ఎటువైపు అయితే వెళ్ళినట్టు మన బ్రెయిన్ కూడా గోల్స్ వైపు ఆటోమేటికల్గా వర్క్ చేస్తుంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రూల్ ఉందన్నమాట. ఈ మెకానిజం ఏదైతే ఉందో అది సెల్ఫ్ ఇమేజ్ ద్వారా ఫిల్టర్ అవుతూ ఉంటుంది. సో మీకు అర్థమైందా, మన గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా మన మైండ్ వర్క్ చేయగలుగుతుంది దాని మీద. కాకపోతే సెల్ఫ్ ఇమేజ్ అన్నది అన్ని ఒకటి అడ్డు ఉంటుంది, దాని నుంచి ఫిల్టర్ అయ్యి ఈ మెకానిజం వర్క్ అవుతుంది. ఇప్పుడు మనము ఒక టీ వడగడుతున్నాం అనుకోండి, ఆ టీ వడగట్టే ఆ తొట్టె ఏదైతే ఉందో అది క్లియర్గా ఉంటే మన టీ కూడా బాగుంటుంది. అలా కాకుండా ఇదివరకు మనకి జ్యూస్ ఏదో తీసిన దాన్ని మనం వడగట్టేసి మళ్ళీ దాంతో టీ వడగడితే ఎలా ఉంటుంది, అదే మన సెల్ఫ్ ఇమేజ్ బ్యాడ్ సెల్ఫ్ ఇమేజ్ ఉంటే మనకు అయ్యేది. అటు ఇటు కాకుండా ఉంటుంది అప్పుడు మన డ్రింక్ ఏదైతే ఉందో అది. సో ఈ మెకానిజం ఏదైతే ఉందో, ఆటోమేటిక్ మెకానిజం ఏదైతే ఉందో సెల్ఫ్ ఇమేజ్ ద్వారా ఫిల్టర్ అవుతుందని మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, గోల్ సెల్ఫ్ ఇమేజ్కి మ్యాచ్ కాకపోతే మైండ్ దాన్ని రిజెక్ట్ చేసేస్తుంది, రైట్. సో సెల్ఫ్ ఇమేజ్ చేంజ్ అయితే సక్సెస్ మెకానిజం పవర్ఫుల్గా వర్క్ చేస్తుంది మనకి. సింపుల్ అండి, గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. మన బ్రెయిన్ ఒక కంప్యూటర్ లాంటిది. దానికి మనం ఫీడ్ చేసే థాట్స్, బిలీఫ్స్, ఇంటర్ప్రిటేషన్స్ అన్నీ ప్రాసెస్ అవుతాయి. ఒకవేళ నెగిటివ్ బిలీఫ్స్ ఫీడ్ చేస్తే ఏమవుతుంది, నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. పాజిటివ్ భావాలన్నీ ఫీడ్ చేస్తే ఏమవుతుందండి, పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. సో కంప్యూటర్ ప్రిన్సిపల్ లాగా అనమాట, గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. అంటే నువ్వు ఏది ఇన్పుట్ చేస్తే నీకు అదే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను నా కీబోర్డ్ మీద, నేను కంప్యూటర్ ముందు కూర్చున్నాను, నా కీబోర్డ్ మీద గుడ్ అని టైప్ చేశాను అనుకోండి, స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది, గుడ్ అనే కనిపిస్తుంది. అదే నేను బ్యాడ్ అని టైప్ చేస్తే బ్యాడ్ అనే కనిపిస్తుంది. సో వాట్ ఎవర్ వీ ఫీడ్, మనం ఏదైతే మన బ్రెయిన్లో పెడుతున్నామో అది మాత్రమే మనకి బయటకు వస్తుంది. మనం ఏదైతే అనుకుంటున్నామో మన గురించి, అలా మాత్రమే మన సెల్ఫ్ ఇమేజ్ అనేది ప్రోగ్రామ్ అవుతూ ఉంటుంది. సో సెల్ఫ్ ఇమేజ్ ప్రోగ్రామింగ్కి ఎక్కువగా చైల్డ్హుడ్లో జరుగుతుంది అనమాట ఈ సెల్ఫ్ ఇమేజ్ ప్రోగ్రామింగ్ అన్నది. ఇప్పుడు మనం చేసిన దానికన్నా మన చైల్డ్హుడ్లో మనం ఫీల్ అయిందే ఎక్కువ. అది ఎలా ఎలా ప్రోగ్రామ్ అయింది అన్నది మనందరికీ తెలిసిన ఒక ఫ్యాక్టే. ఇఫ్ ఎట్ ఆల్ మీరు థింక్ చేసినా మీకు అర్థమవుతుంది. నేను ఇలా మీరు వాట్ యామ్ ఐ అని ఒక క్వశ్చన్ వేసుకున్నారు అనుకోండి, నేను ఎవరిని, నా సెల్ఫ్ ఇమేజ్ ఏంటి, నేను నా గురించి ఏం థింక్ చేస్తున్నానని మీకంటే ఒకటి వస్తుంది కదా, నేను ఇది అని అనుకుంటున్నానని. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరు చెప్పగలుగుతారు. మోస్ట్లీ అది మీ చైల్డ్హుడ్ నుంచి వచ్చి ఉండొచ్చు. మోస్ట్లీ ఎలా అథారిటీ అంటే ఏంటి, పేరెంట్స్, టీచర్స్ చెప్పిన మాటల్లో నుంచి. ఇంటెన్సిటీ, ఎమోషనల్ ఈవెంట్స్ ఏవైతే జరిగినాయో వాటి నుంచి. అండ్ రిపీటెడ్ స్టేట్మెంట్స్ నుంచి. ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చిన్నప్పుడు ఎప్పుడు చూసినా మనల్ని రిపీటెడ్గా నువ్వు యూజ్లెస్ ఫెలోవి, నీకు ఎందుకు పనికిరావు, లేకపోతే నీకు చదువు రాదు, ఇలాంటివన్నీ చెప్పారనుకోండి, మన మైండ్లో ప్రోగ్రామింగ్ అయిపోతుంది. అది ఇయర్స్ తర్వాత కూడా ఆ బిహేవియర్ని బిహేవియర్ని కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. చిన్నప్పుడు చూడండి, కొంతమంది డాన్స్ బాగా వేస్తారు, కొంతమంది ఏమో వాళ్ళకి డాన్స్ అంత అబ్బదు. వాళ్ళని నీకు డాన్స్ రాదు, నీ మొహానికి డాన్స్ రాదు అంటా ఉన్నామనుకోండి, వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళకి ఆ సింక్ అన్నది రావచ్చు, బట్ స్టిల్ వాళ్ళు ట్రై చేయరు. వాళ్ళు అప్పటికి కూడా డాన్స్ రాదని మింగిల్ అయిపోతూ ఉంటారనమాట, జస్ట్ అలాగే కంటిన్యూ అయిపోతూ ఉంటారు. సో మనం
ఈ బుక్ మనకి మెయిన్ పర్పస్ ఈ బుక్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మన సెల్ఫ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయడం అనమాట. అండ్ మన సక్సెస్ మెకానిజాన్ని యాక్టివేట్ చేయడం. సో ఈ మెథడ్ సింపుల్ ప్రిన్సిపల్స్ మీద పనిచేస్తుంది. క్రియేటివ్ ఇమాజినేషన్, మెంటల్ పిక్చర్స్, యాక్టింగ్ యాజ్ ఇఫ్ న్యూ థింకింగ్ హ్యాబిట్స్. లైక్ మనకి ఇప్పుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నా లైక్ చెప్తారు కదా, మీరు అనుకోండి అయిపోతుంది అనేసి. సో మనం మెంటల్ పిక్చర్, ఓకే ఒక అథ్లెట్ ఉన్నారు అని అంటే మొన్న వరల్డ్ కప్ గెలిచింది ఇండియా. సో క్రికెటర్స్ అందరూ ఏం చేస్తుంటారు, ఓకే ఫైన్ మనం ఇలా వెళ్తున్నాము, వాళ్ళ హార్డ్ వర్క్ వాళ్ళకు ఉంటుంది, కానీ మెంటల్ పిక్చర్లో ఏముంటుంది, ఆ కప్పు తీసుకుంటున్నట్టు, ఆ హ్యాపీనెస్, ఇవన్నీ అందులోనే క్రియేటివ్ ఇమాజినేషన్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే వీఆర్ ఆల్రెడీ విన్నర్స్ అన్న దాంతోనే వాళ్ళు ఆ గ్రౌండ్కి వెళ్ళి ఉంటారు. అండ్ న్యూ థింకింగ్ హ్యాబిట్స్, లోపల ఎక్కడో భయం వేస్తూ ఉంటుంది, ఈ ఈ గ్రౌండ్లో ఎప్పుడు విన్స్ రాలేదు సంథింగ్ ఆర్ ద అదర్, బట్ స్టిల్ దే విల్, వాళ్ళు ఏంటంటే ఒక కొత్త థాట్, లేదు నో మ్యాటర్ వాట్ మనకే ఈ కప్ వస్తుంది అన్న ఒక థింకింగ్ హ్యాబిట్ అన్ని డెవలప్ చేసుకుని ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆ గెలుపుని సాధించారు. లైక్ ఈ రచయిత మనకి ఏం చెప్తున్నారంటే, మనకి అనిపిస్తుంది కదా ఇదంతా మన అయ్యే పని కాదులే అనేసి. ఆయన ఏం చెప్తున్నారంటే సింపుల్, మీరు చింతించగలిగితే, మీరు ఏదైనా ఒకటి గుర్తుపట్టుకోగలిగితే, లేదంటే మీరు షూ లేస్ని కట్టుకోగలిగితే మీరు ఈ సైబర్నెటిక్స్ని కూడా నేర్చుకోగలుగుతారు. అండ్ మెయిన్లీ ఈ అంటే ఇది ప్రతి ఒక్కరికి సాధ్యమే అనమాట. అండ్ మెయిన్గా ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకున్నామండి అంటే కోర్ మెసేజ్, ఇంపార్టెంట్ మెసేజ్ని ఏదైతే నేర్చుకున్నామో దాన్ని సింపుల్గా చెప్పుకోవాలంటే, మన జీవితాన్ని కంట్రోల్ చేసేది ఒక లక్ కాదు, లేదంటే సర్కమ్స్టాన్సెస్ అంటే మన చుట్టూ ఉన్న సందర్భాలు కాదు, మన జెనెటిక్స్ కూడా కాదు, అంటే మనకి తాతల కాలం నుంచి వచ్చిన ఇవన్నీ ఇలాంటివి ఏమీ కాదు. ఏది మన జీవితాన్ని మారుస్తుందంటే అది మన సెల్ఫ్ ఇమేజ్ మాత్రమే. ఒకవేళ మన సెల్ఫ్ ఇమేజ్ చేంజ్ చేయగలిగితే మన బిహేవియర్ చేంజ్ అవుతుంది. మరి బిహేవియర్ చేంజ్ అయితే రిజల్ట్స్ చేంజ్ అవుతాయి. రిజల్ట్స్ చేంజ్ అయితే మన జీవితం పూర్తిగా చేంజ్ అవుతుంది. సో లెట్స్ పుట్ అవర్ ఎఫర్ట్స్. ఈరోజు మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక పెన్ అండ్ పేపర్ తీసుకోండి, కొంచెం ఏమంటారు ఖాళీగా ఉన్న ప్లేస్లో, ఎవరు డిస్టర్బ్ చేయని ప్లేస్లో కూర్చోండి. అండ్ నేను ఏంటి, వాట్ యామ్ ఐ అన్నది మీరు రాయండి. మీకు సెల్ఫ్ ఇమేజెస్ చాలా ఉండుంటాయి, కొన్నిట్లో ఐఎమ్ గుడ్ ఎనఫ్ అని వస్తుంది, కొన్నిట్లో ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్, నేను బాగున్నాను, లేకపోతే నేను అంత అందంగా లేను, లేదంటే నేను యావరేజ్ పర్సన్ని, నాకు మ్యాథ్స్ సరిగా రాదు, నాకు సింగింగ్ సరిగ్గా రాదు, నాకు డ్రైవింగ్ సరిగ్గా రాదు, సంథింగ్ ఆర్ ద అదర్ ఉంటుంది కదా. ఎన్ని వస్తే అన్ని లిస్ట్ చేయండి. లిస్ట్ చేసిన తర్వాత వాటికి ఎగెయిన్స్ట్గా మీకు చెప్పుకోండి. ద థింగ్ ఈజ్ దట్ మనం ఏదైతే నమ్ముతున్నామో అది ఓన్లీ 2%. మనం ఏదైతే మనం అసలు అన్నది మనది 100%. సో నేను ఏదైతే ఇవన్నీ లిస్ట్ చేసానో అది 2% మాత్రమే. నేను ఈ 2% కాదు, నేను మిగిలిన 98%ని అనేసి, లైక్ మీరు ఎన్ని విధాలుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ లిస్ట్ చేయండి. లిస్ట్ చేస్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లిస్ట్ చేయగలిగితేనే మనం సగం సెల్ఫ్ ఇమేజ్ని ఏమంటారంటే బ్రేక్ చేసేసినట్టు అనమాట. సో మీకైతే అర్థమవుతుంది కదా, మీ బిహేవియర్ ఏదైతే ఉందో మీ సెల్ఫ్ ఇమేజ్ నుంచి వచ్చింది. సో ఆ సెల్ఫ్ ఇమేజ్ ఏంటి, మీ బ్లూ ప్రింట్ ఏంటి, దాన్ని వెతికి బయటకు తీయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎలా మార్చొచ్చు అనేది మనం తర్వాత చాప్టర్స్లో చూద్దాము, తర్వాత వీడియోస్లో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సెల్ఫ్ ఇమేజ్లో మీరేంటి అన్నది మీరు లిస్ట్ డౌన్ చేయండి. అండ్ అది ఎవరికి చూపెట్టాల్సిన అవసరం లేదు, కీప్ ఇట్ విత్ యువర్ సెల్ఫ్, మీ దగ్గరే ఉంచుకోండి. కాకపోతే మీరేంటి అన్నది ఫస్ట్ మీకు తెలియాలి. సో అదే ఈరోజు మీరు చేయాల్సిన ప్రాక్టికల్ ఫ్రెండ్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.